వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ అయితే సమంత స్టైల్లో, సమంత బేబీ మూవీలో చెప్తారు కదా, సో ఆ స్టైల్లో చేపల పులుసు అయితే చేసిందనమాట. అండ్ క్రిస్మస్ కూడా మీరు ఇది చాలా ఈజీ అండ్ చాలా బాగా చేసేసుకోవచ్చు అనమాట ఒక 20 minutesలో. సో ఎలా చేసిందో చూసేద్దాం. లెట్స్ వాక్ ఇంటు ద వీడియో. కొట్టించింది కూడా వీడియో తీయాలి కదా అమ్మ, అక్కర్లేదులే. ఈరోజు మా అమ్మ వెళ్ళింది గైస్. చేప చూసారా, రక్తంతో ఎలా ఉందో. చెరువులో చేప అంట గైస్. మా అమ్మకి తెలిసిన వాళ్ళు ఆంటీ వాళ్ళు పంపించారు. ఇలా ఉంది చూసారా చేప, అది బతికిచ్చారు. అమ్మ పట్టుకోకమ్మా, చూడు చేప. చూడండి చుట్టుంటే ఎలా ఉన్నాయి కదా, కానీ చాలా ఫ్రెష్గా ఉంది. చెరువులో పట్టిన చేపలు అండి ఇవి. మాకు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే అది ఎవరు, అది ఆ ఊపిరి తెలియట్లేదు నాకు. ఇక్కడ తెలంగాణలోనే. కలిపేసుకో, ఏదో దగ్గరలోనే కడుపులో పసుపు ఉప్పేసి కడుగుతాను. ఇప్పుడు వాష్ చేసాక మళ్ళీ చూపిస్తాను గాయస్. ఓకే, ఇంకా కడుక్కుని వేస్తాను. పులుసు కోసం కళాయి అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. స్కూల్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మా అమ్మ చేపలు తెచ్చింది కదా, ఒకటేమో ఫ్రై చేసిందా, ఇంకొకటేమో కర్రీ చేస్తుంది అనమాట. ఏమ్రా బాగా అక్కడ పెట్టుకో. పిల్లలు గైస్, మా తమ్ముడు ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కబోతుంది. ఇలా ఇవి మిక్సీ పట్టేసుకున్నామండి. 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే ఒక 2 టమాటాలు. పొద్దున గైస్ నేను ఫేస్ ప్యాక్ కోసం టమాటో అడిగితే లేదండి. టమాటో లేదని చెప్పలేదు, చెప్పలేదు. గంధం పొడి వేసినప్పుడు టమాటో ఎందుకు, తెల్లపొడి లేదు, కొంచెం ఆడాల్సింది. టమాటో ఉల్లిపాయ పేస్ట్ చేస్తాండి. ఆయిల్ మొత్తం తగ్గించేసినట్టుంది. సగం అయిపోయింది. నువ్వేగా తగ్గించాను, మొత్తం కాలిపోయిందేమో అనుకున్నాను. ఎన్ని రోజులకు కనిపిస్తున్నాయి కలిసి మిక్సీ జార్స్. అది వచ్చినప్పటి నుంచి ఇంకా అయితే ఇవి వాడట్లేదు అన్నమాట మా అమ్మ. కలుపుతా మీదకే చిరుతాయి. మసాలా కోసం రెడీ చేసుకుంటాను. ఇప్పుడు నన్ను ఇది ఎందుకు కలుపుమని తెలుసా గైస్? ఇప్పుడు పని చెప్పకపోతే నేను మళ్ళీ బయటకు పోతాను, పిలిస్తే గంటకు వస్తానని. అదైతే నిజం కదా, నాకు తెలుసు. ఇవాళ నాకు పని ఎక్కువైపోయింది, ఇది ఎక్కువైపోయిందండి. వంట లేట్ అయిపోయింది. మరి కలిపేకు 6 నిమిషాలు అలాగా అవి 2 బనానాస్ అలా ఉంచి పుడింగ్ చేస్తున్నాను. పుడింగ్ చేసుకుంటా చేసుకో. आंटी क्या रखो बंटी यार पत्रना అలా చెప్పకపోతే రోజు చూడుతా. నిన్న తాతయ్య వచ్చేసినట్టు నెల అయ్యింది అసలు వెళ్ళి హ్యాపీ వచ్చేస్తే ఇంకా ఇంకేం చేస్తా వేసాను. ఇది అయితే తీస్తున్నాను. ఏమో తెలియదు నాకు, నేను వెళ్ళలేదు. నేను బయట ఒకసారి చింతపడి ఇలా కడిగి చింతపడి అయితే నానబెట్టేసుకుంటున్నానని. ఒక గిన్నె, ఒక మగ్గు, ఇదే నా సింక్ గైస్. నాకు సింక్ లేదేమనుకో. మా
మసాలా కోసం అయితే చూపిస్తున్నాను. ఏం చూపిస్తున్నావు? మసాలా. ఏం మసాలా? చేపల కూరలకి అల్లం, వెల్లుల్లిపాయలు, అల్లాన్ని 2 ఇంచుల అల్లం వేసాను, ఒక 10 వెల్లుల్లి రేకులు వేసాను, గసగసాలు గసాలు గసాలు గసగసాలు, 1 స్పూన్ గసగసాలు. గసాలు ఎక్కువ రేట్లు లేవు, చాలా రేట్లు ఉన్నాయి కదా, దాంట్లో కొంచెం వేస్తున్నాను. సమోసా తింటే నాకేం తీసుకోవాలా? ఇక్కడికి ఒక అంకుల్ వస్తాడు, అంకుల్ దగ్గర సమోసాలు బాగుంటాయి గైస్. కొనుక్కొచ్చేసావా? కొనేసావా? తమ్ముడు పంపిస్తే పట్టుకొచ్చాడు. ఏంటి కిచెన్లోకి వస్తే కొన్ని మండిపోతున్నాయి. ఉల్లిపాయలు బా ఏ ఎక్కడున్నాయి? పవర్ ఉంటుంది తెలుసా? సరే మరి ఏం చేస్తాం, కొద్దిసేపు ఆగు. అలాగే జీలకర్రని ధనియాలు అయిపోయినాయి, ధనియాల పొడి వేసేసి మిక్సీ పట్టేస్తాను. నేను మిక్సీ పట్టుకున్నాక ధనియాలు కూడా అందులో కలిపేసుకోవాలి. ఇది మొత్తం ఇలా కలిపి మన టేస్ట్ అవ్వాలి. అబ్బా గుప్మని వచ్చింది. గిట్మని రాదు, మా అమ్మ ఇంటికి ఏదో వచ్చేస్తున్నారు. అది మిక్సీ చేసుకుని వస్తుంది కదా, ఓకేనా? మొన్న అపోలో ఫిష్ ఏదో చేసావు చూడు, అప్పుడు నువ్వు తిన్నా ఫిష్ చికెన్ ఫిష్ అలా చేయొచ్చు కదా, ఆర్డర్ పెట్టింది. ఇప్పుడు నిన్నమ్మా అప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి అండి, ఆల్రెడీ చేపల్లో ఉప్పేసాను కాబట్టి కాదమ్మా పులుసు ఏంటమ్మా రోజు కలవలేదు లాగింది మీకు ఈరోజు. కొంచెమే కదా, ఎక్కువ చేపలు పులుసు అయితే అది అందరూ పెడుతున్నాం. కొన్ని చేపలు కదా, కొన్ని అంటే కొన్ని చేపలే ఉంటున్నాను, కొన్ని సైజెస్ గిన్నెలో చేసేదాన్ని. అందుకు అలా ఉంటుంది. పసుపు ఆడుకోకేసు కలుపుతున్నానమ్మా, మీకు ఇంత హెల్ప్ చేస్తుంటే వచ్చి అంతే గైస్. వాల్యూ లేదు అసలు. అను కలిపి మంచిగా అలా తిప్పి మంచిగా కలుపు. ఇంకెలాగా? ఇది ఎలా కలిపినా అది కలుపుతాను అంటది. కొన్ని నీళ్ళని తెంగరగా ఉంటాను, అది ఎలా చెప్పినా అర్థం కాదన్నమాట. నాలాంటిది కాదులే, నీలాంటిది వెళ్ళి ఒప్పుకుంటాను. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా అవన్నీ కలిపి చేసిన మసాలా. ఇది కొంచెం ఉంచుకుంటున్నాను, లాస్ట్లో వేస్తాను. ఇది కూర దించే ముందు వేసుకుంటే మంచి ఫ్లేవర్, దీంట్లోనే రుచి మొత్తం ఉండదు దిగుతుంది, వాసన బాగుంటుంది. లేదమ్మా బంగారం, నేను బంగారం కాదు సింగారం. అన్నీ రెడీ పెట్టుకుంటే పులుసు అనేది మీకు 2 నిమిషాల్లో అయిపోద్దండి. నాకు ఈ చేపలు వస్తాయని ఐడియా లేదు, లేకపోతే ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకుని చికెన్ ఫ్రై చేసేద్దాం అనుకున్నాను. అనుకోకుండా చేపలు వచ్చేసరికి మళ్ళీ ఇలా చేయాల్సి వచ్చింది. గాయస్ మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? నేను బిగ్ బాస్ కి పెద్ద ఫ్యాన్ గాయస్, కానీ నా టీవీలో డిస్నీ లేదు, సో చూడడం మానేశాను. ఏడుపు వస్తుంది గాయస్ నాకు. అయ్యా ఫోన్లో ఎవరు చెప్తున్నారు? పిల్లలు వచ్చి చూస్తున్నారు. ఎందుకన్నా నీకు అదే సార్ జంప్ అవుతుంది అనుకోవడం, నేను ఎలా 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 అనుకున్నాను. ఇంకోసారి ఎక్కడైతే నువ్వు చెప్పారంటే నేను ఫ్యాన్ అందరికి ఫ్యాన్ చేస్తానని చెప్తున్నాను. నువ్వు ఎక్కువ భయపడ్డా అంటే నువ్వు సడన్ గా నువ్వు ఇలా తిరుగుతావు అనుకోలేదు. అక్కడ ఉండి మెల్లిగా అన్ని అప్పుడు స్టార్ట్ చేస్తావేమో అనుకున్నాను. అలా అంటే ఇంకేముంటుంది, ఏమీ అనుకోరాదు, అర్థం కాదు. అర్థం అవుతుందమ్మా, అలాగే చెయ్యాలి. నాకు తెలిసి ఈ రోజు నేను చేస్తాను చూడు. చేస్తాము. మూత పెట్టుకున్నారండి. హబా
స్మెల్ కూడా ఎలా వస్తుందో. అటు చూడు షాప్ దగ్గరికి ఎవరైనా వచ్చారు చూడు. ఆ మగ్గిలాగా వాటర్ వేయడానికి అది అటుపక్కుంది. మగ్గు గైస్ ఇవ్వండి, ఇది మా ట్యాప్ అన్నమాట. ఇది బకెట్. ఆ బకెట్లో వాటర్ పెట్టుకుంటాం. బిందులు పెట్టుకుంటారు గైస్, నాకు బిందులు అలవాట్లేదు. కొత్త బకెట్లు డిమార్ట్కి వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టుకొస్తుంది. బిందులు లేవని చెప్పు. బిందులు లేవని చెప్పి ఏముంది బిందులు లేవు. ఏంటది అందరి ఇంట్లో బిందులు ఉంటాయి. మా అమ్మ ఇంట్లో బిందులు ఉంటాయి. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర నేను ఒక్క బిందు కూడా చూడలేదు తెలుసా. అవి మా నాన్న పెళ్ళికో ఎప్పుడో కాపర్వో అవేవో బిందెలు చూసాను అంతే. అవి కూడా మొన్నటిదాకా ఇక్కడే ఉండేవి. అవి ఇప్పుడు అయ్యమ్మ వాడేదంటే వాడేది కాదు. అవి మంచిగా తోమేసి దాని తెల్లో వచ్చేసి ప్యాక్ చేసి అది పక్కన వాడేసింది. మళ్ళీ ఇక్కడంతా మేడం వాళ్ళ ఇల్లు కదా, ఏ సరుకులన్నీ ఎక్కువైపోతున్నాయి అని చెప్పి మళ్ళీ మా అమ్మమ్మ ఊళ్ళు కాదు విలేజ్కి పంపించేసింది. పోనీ అవి ఉన్నాయి, 2 సంవత్సరాలు ఉన్నాయి, వాడుకోవచ్చు కదా. వాడుకోదు, అలా కవర్ చేసేసి ప్యాక్ చేసి అలా పెట్టింది. అన్నీ వాడుకుంటే పొద్దున్న 3ంటికి వెళ్ళినప్పుడు ఏం తెచ్చావు నేను అప్పుడు? నాకు ఏమి ఇవ్వద్దమ్మా. వద్దంటే వచ్చిన వాళ్ళు ఊరుకోపోతే నేను చేసుకోవాలి. ఏం చెప్తావండి? నేను చేసుకోనని చెప్తాను. ఇప్పుడు ఇలాగే అంటారు, పొద్దున అమ్మ నాకు అది పెట్టు, అమ్మ నాకు ఇది పెట్టు అంటాం. మళ్ళీ నేను అలా కాదు. చిన్నప్పటి నుంచి చూడలేదు, ఒక ఏజ్ వచ్చాక బుర్ర వచ్చిందంటే అనుకో. చిన్నప్పటి నుంచి చూసి మళ్ళీ నేను అడుక్కుంటే ఎంత ఇది ఉంటే తెలుసా. ఏం చూసా ఏం చూడండి అర్థం కదా. ఏంట్లేదులే. మా అమ్మ పరిస్థితి ఏంటి అన్నది అంతేనా. ఒకసారి కాదు ఇక్కడ ఉండాలి. కొంచెం మసలాక ముక్కలు వేసేస్తాను. అక్కర్లేదు, వెళ్ళిపోతాను. ప్లీజ్ జుట్టు వేసుకుంటాను. ఇలా ఈ ముక్కలు వేస్తే వెళ్ళిపోతుంది. కొంచెం ఒక్క 2 నిమిషాలు మరిగిపోద్ది. కొంచెం తెల్లబడ్డాక వేసేస్తాను. ఓకే గ్యాస్ మళ్ళీ చూపిస్తాను. మా అమ్మ మాటలో పడిన ఇలా అన్నారు చెరిపేసుకున్నాను. నేను జరుపుకోమని అన్నారు. అది అలా అమ్మాయి కోసం తీస్తున్నాను. అన్ని పొట్ట ముక్కలు, తలలు, తోక ముక్కలు, పొట్ట ముక్కలు, తోక ఒకటే వస్తుంది. అలా అనుకో, అది ఉప్పు కారం మసాలా అది రుచుకంట. మీరు చెప్పండి, మీరు ఎవరైనా అలా చేస్తారా? మరి అందరూ చేస్తారు, నేనే కాదు. అందరూ చేస్తారండి, మరీ దీనికి కూడా చేయరు. దేనికి కూడా చేయరు? దేనికేమీ చేస్తారు. దేవుడా దేవుడా మనాలి మనం దేవుడా. మా అమ్మ ఇచ్చింది ఎక్స్ప్రెషన్. అవును, నేను లేను కదా మరి. నీకు లేనో లేకుండా ఉన్నామని కూడా లేరని చెప్తే అమ్మది పాట అమ్మ. ఇంకా ఆపు నువ్వు. చూడండి పులుసు ఎలా ఉందో. మూత పెట్టి ఇప్పుడు కొంచెం ఒకసారి గట్టిగా ఒక దెబ్బ పెట్టండి మంట. తర్వాత సిమ్లో పెట్టి అలా ఉడికించుకోండి. మూత అయితే పెట్టేస్తున్నాను. హైలో ఉంది కదా ఇప్పుడు, ఫుల్ హైలో. అలా గుబ్బులాడాక మొత్తం సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అనేది మంచి బాగా తయారవుతుంది. చూడండి పులుసు అయితే అలా ఉడిపోయింది కదా. ముక్కలా ఉన్నాయి, ఎక్కడ విడిపోకుండా. ఇంకా కొంచెం దగ్గర కొడుకునేద్దాము. నేను ఉప్పు చూసుకుని కొంచెం ఏమన్నా తక్కువైతే
ఇందాక మసాలా తీసుకున్నాను కదా నేను, అది ఇప్పుడు వేసేస్తాను. ఇది ఏ స్టైల్లో చేస్తానంటే, బేబీ మూవీలో సమంత చెప్తారు కదా చేపల పులుసుకు ఒక రీజను, ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది, ఆ టైప్లో చేశాను అనమాట. అరే దేవుడా, సమంత గారికి ఇష్టమైన చేపల పులుసు. ఇది ఇంకొంచెం ఉడికించుకునండి, తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకున్నాం. ఇప్పుడే కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ పోతుంది. ఇంకో కొత్తిమీర ఎప్పుడు వేస్తావు? నువ్వు లేవు అనిపిస్తాను, కింద దింపేస్తాను. రైస్ చూసారు కదా ఎంత బాగా ఎర్రగా. చేపల పులుసు అంటే నూనె తేలాలి, నూనె తేలకపోతే అది చేపల పులుసు అస్సలు కాదు. అండ్ ఆంధ్ర వాళ్ళు చేసే చేపల పులుసు అస్సలు అవ్వదన్నమాట. ఆంధ్ర పీపుల్ ఎవరు చేసినా కూడా, అది మీరు ఏ స్టైల్లో చేసినా కూడా నూనె మాత్రం ఇట్లా ఎక్కువనే ఉంటుంది అనమాట, అప్పుడే బాగుంటుంది. సో ఇక్కడితో అయితే నేను మన కర్రీ ఎలా అయిపోయింది కాబట్టి వీడియో కూడా ఏం చేస్తున్నా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్, ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. గైస్ మా మమ్మీ అయితే వేడి అన్నం చేపల పులుసు, మీరు కూడా వస్తారేమో వచ్చేయండి. మిరపకాయలతో తింటే భలే ఉంటుంది. ఇక్కడే తినేస్తున్నాను నేనైతే. కాలిపోతుంది వేసారు అది మరి. అబ్బా, ఊర్లో తిన్న ఫీల్ వస్తుంది వేసి నాకు. ఫిష్ కూడా ఇక్కడ చిక్కు చెదరలేదు. తీసుకుంటా నేను తర్వాత తింటా, వేడిగా ఫస్ట్ ప్లీజ్, వేడిగా వేడిగా ఓకే బాయ్ గైస్.